ప్రజలాడండి, బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. జయించిన వారితో కలిసి నీ సింహాసనము నీ చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనము నీ చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్య. ఇది నా వాగ్దానం అండి. యెషయా 45:3 అండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అని చెప్తున్నాడు దేవుడు. ఈ దినం వాగ్దానం అండి. రహస్య స్థలములలో, అంధకారంలో దాచిపెట్టబడిన నిధులు, మరి ధనమును మనకిస్తానని చెప్తున్నాడు. పేరు పెట్టి మనల్ని పిలిచి ఆయన మనకి ఇస్తానని చెప్తున్నాడు. పేరు పెట్టి పిలుస్తాడా దేవుడు? పిలుస్తాడండి. ఆయన భక్తుల్ని చాలామంది పేరు పెట్టి పిలిచాడు. ఆయన పేరు పెట్టే పిలిచే దేవుడు. మన పేరు తెలుసు, మన ఊరు తెలుసు, మన పుటక తెలుసు, మనం ఎట్లున్నామో, మనం ఏమై ఉన్నామో అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియనిది ఏంటో మనకి ఏం లేదు. ఈ దినం వాగ్దానం అండి. మరి చక్కటి మాటలు, పేరు పెట్టి పిలిచే దేవుడు మరి మన పేరుని మరి ఆయన మరి రహస్య స్థలంలో దాచిపెట్టబడిన నిధులు కూడా మనకి ఇస్తానని చెప్తున్నాడు. ఈ దినం వాగ్దానం. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభా యేసయ్య, నీ సన్నిధిలో మేమందరం కూడా ప్రభా నువ్వు దాచిపెట్టి ఆ నిధులు పొందుకొని మేము అమ్మలు కూడా నాయన నీ ఆస్తిగా కర్తలుగా చేసి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.